పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గత 5 రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి స్త్రీ పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఫైనల్స్ లో పురుషుల విభాగంలో ఎస్ఆర్ నాగపూర్, 2వ స్థానంలో హర్యానా, 3వ స్థానంలో సిఆర్పి ఢిల్లీ, 4వ స్థానంలో హర్యానా జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో మొదటి స్థానం సిఆర్పి ఢిల్లీ, 2వ స్థానంలో హిమాచల్ ప్రదేశ్, 3వ స్థానంలో హర్యానా, 4వ స్థానంలో బాబా హరిదాస్ హర్యానా జట్లు నిలిచాయి. విజేతలకు జిల్లా ఎస్పీ నయీం, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు బహుమతులను అందజేశారు. ముందుగా మార్కెట్ చేసుకుంటుంది సిఆర్పిఎఫ్ ఢిల్లీ ఆర్బీటీ ఇది గట్టిగా తప్పండి ఒకసారి. ఈ యొక్క 31వ రాష్ట్రీయ స్థాయి స్త్రీ పురుష కబడ్డీ పోటీలో ఆఖరి ఘట్టాన్ని చేరుకున్నాం. 31వ జాతీయ స్థాయి స్త్రీ సిఆర్పిఎఫ్ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్. అలీ టెస్ట్ నెంబర్ 1 రైట్. అంతా కాన్ఫిడెంట్ రైట్ చేస్తా ఉంటుందండి. Right. Is she get bonus or not? No, differentiator. Please send your things immediately. No. Section final match. డిఫెన్స్ పడుతున్నారండి. ఇప్పుడు పరిచయం చేసుకుంటుంది ఎస్డి స్పోర్ట్స్ క్లబ్ నస్ఫర్ గారు పరిచయం చేసుకుంటున్నారు. आगे आपका टीम के साथ फर्स्ट राइट बाय एसडी स्पोर्ट्स क्लब. एसडी स्पोर्ट्स क्लब से रेड వచ్చేది. నేను మాట్లాడుతున్నది అనుకుంటే చాలా బాగుంది. చాలా టెక్నికల్ మేడం. జెర్సీ నెంబర్ తెలుసు కదా. హలో ఫర్ రీజన్ ఆడతాడు చూద్దాం. లెఫ్ట్ కార్నర్ చాలా ప్రమాదకరం అండి ఈ టీంలో. సూపర్ టైగర్ ఆన్లో ఉంది. గుజరాత్ వర్క్ చేశారండి. చెప్పారు కదా ఇది కబడ్డీ. సెకండ్ కు మారింది. అదిగో తొడగొట్టి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ వారికి 1,50,000 క్యాష్ ప్రైజ్ మరియు పర్మనెంట్ మెమోంటో. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2 సంవత్సరాలు కండక్ట్ చేస్తారు. సో 30 సంవత్సరాలు వరుసగా కండక్ట్ చేయడం అంటే పాపం ఎంత ఆస్తి అమ్ముకుని ఉంటారో అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎవరిని డొనేషన్ అంటే నాకు తెలిసి అలాంటివి ఏం లేకుండా వారి సొంతంగా వారి భుజాల మీద వేసుకుని నర్సాపురానికి ఇంత మంచి పేరు తీసుకురావడం. ప్రజలందరూ కోడి పందాల్లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటుంటే సంక్రాంతి ఎంటర్టైన్మెంట్గా మీకు కూడా ₹1 కూడా పోకుండా ఇక్కడ ఇంత పెద్ద ఎంటర్టైన్మెంట్ వారు భగవంతుని ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నా అండి. ఆల్ ద బెస్ట్ కొత్తపల్లి సోదర్స్ అండి. థ్యాంక్ యూ. మరి దీనికి చాలా శక్తి సామర్థ్యాలు, ఆర్థిక వనరులు అవసరం. మరి ఎప్పుడు వెనకాడకుండా ఎటువంటి బయట సపోర్ట్ లేకపోయినా మరి ఇంత గొప్పగా నిర్వహించడం, ఇంతమంది ప్రజల్ని ఈ చెడు అలవాట్లకి దూరంగా ఉంచి వీళ్ళని రోజంతా ఇక్కడ పొద్దుట సాయంత్రం కాడి నుంచి నైట్ 12-1 వరకు కూడా మరి వాళ్ళని ఇక్కడ ఉంచి వాళ్ళు చక్కగా మంచి ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అందించి
ఇంత గొప్ప క్రీడలు నిర్వహించడం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ప్లేయర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆడించడం చాలా గొప్ప విషయం. మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు కూడా మరి ఈ యొక్క కబడ్డీ పోటీలు చాలా ప్రత్యేకమైనవి. సంక్రాంతి వస్తున్నాయి అంటే మరి నర్సాపురంలో కబడ్డీ పోటీల గురించి చెప్పుకుంటారు అందరూ. మరి భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిని కొనసాగించడానికి ఇంకా దీన్ని మించి ఈ పోటీలు నిర్వహించే శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు, ఆ గోగులమ్మ వారు ఈ యొక్క మన కొత్తపల్లి సోదరులకి అందించాలని కోరుకుంటూ మరి వారికి దేవుడు అన్ని విధాలా సహకరించాలని మరి మమ్మల్ని అందరూ కూడా ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి కమిటీ వారికి, కొత్తపల్లి సోదరులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజున కబడ్డీ టోర్నమెంట్స్ మన 14వ తారీఖున మనం మొదలు పెట్టుకుని 18వ తారీఖున ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మన ఎస్పీ గారు జనరల్గా మనందరికీ కూడా తెలుసు, సంక్రాంతి అనేటప్పటికీ కొద్ది హాలిడేస్ ఉండి వేరే చోట్ల నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎస్పీ గారికి కూడా పాపం కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అయినప్పటికీ కూడా పాపం వాళ్ళందరినీ కలిసి స్పోర్ట్స్ మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, ఈ క్రీడలను ప్రోత్సహించి సమాజంలో మంచి జరగడానికి తన వంతు కృషి చేయాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో కానివ్వండి ఎస్పీ గారు ప్రత్యేకంగా విచ్చేసినందుకు నేను నా తరపున, మా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మీకు హృదయపూర్వకమైన ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియపరుస్తున్నాం. మరి గతంలో 31 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతకుముందు 4-3 సంవత్సరాలు జిల్లా స్టేట్ కూడా చేయడం జరిగింది. తర్వాత 31 సంవత్సరాల నేషనల్స్ మనం ఈ కబడ్డీ టోర్నమెంట్స్ మనం నిర్వహిస్తున్నాం. దీంట్లో ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నామని సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగడానికి ఏదన్నా ఒక క్రీడ ఉంది అని ఆలోచన చేసినప్పుడు ఒక కబడ్డీ ఒకటే ఆ క్రీడ అనేటువంటి ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా కబడ్డీని మనం ప్రోత్సహిస్తున్నాం. కబడ్డీకి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. అంటే ట్రైనింగ్ అవ్వడానికి ఓ 10 మంది కుర్రోళ్ళు ఉంటే, అటు 5 ఉంటే వాళ్ళ ఇంటి ముందే కబడ్డీ ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా స్కిల్స్ డెవలప్మెంట్ ఏంటంటే గేమ్స్ ఎందుకు ఆడాలంటే, గేమ్స్ ఎందుకు వీక్షించి చూడాలి, ఎందుకు ఆడాలంటే మనం చూస్తాం. ఇందాక ఫైనల్ టీంకి ఎంత టెన్షన్గా, ఎంత పట్టుదలగా ఆడారు. అంటే నేను మీ అందరూ కూడా ఒకటి చెప్తున్నా, క్రీడల మూలంగా ఆడేవారితో పాటు చూసేవాళ్ళు కూడా జీవితంలో ఏదో సాధించాలి, జీవితంలో ఇది కష్టమైనా కానీ మనం సాధించగలుగుతున్నటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి క్రీడలు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆ విధంగా క్రీడలను మనం సంపూర్ణంగా ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చేశారు. ఇక్కడ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాస్ట్ 30 సంవత్సరం నుంచి యువరాడు గారు ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ కబడ్డీ టోర్నమెంట్. ఇది ఈజీ పని కాదు. సార్ అలాంగ్ విత్ ఆల్ హిస్ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఇన్ లెజిస్లేచర్ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం చేశారు. ఇది కూడా చేస్తే మంచిగా స్టేడియం కూడా పెట్టడం జరిగింది. మీరు హార్ట్ ఆఫ్ ద నర్సాపూర్ టౌన్. తర్వాత రకరకాల భారతదేశం నుంచి ఇక్కడ ప్లేయర్ వచ్చారు. జమ్మూ కాశ్మీర్ టీమ్స్ ఉన్నాయి, హర్యానా టీమ్స్, ఉత్తరప్రదేశ్, అస్సాం, అందరి చోట్ల వచ్చారు ఇక్కడ. అండ్ మంచిగా టైం ఇక్కడ స్పెండ్ చేసి మంచి హాస్పిటల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఈ రోజు వెళ్ళి దే ఆర్ రిటర్నింగ్ టు దేర్ ప్లేస్ విత్ ఫాండ్ మెమరీస్ ఆఫ్ నర్సాపురం. సో నర్సాపురం అక్కడ కబడ్డీ